అన్న ఒక విషయం ఏంటంటే మంచు విష్ణు గారిది రేపు బర్త్డే ఉంది. అండ్ మోహన్ బాబు గారు కూడా 50 ఇయర్స్ తన సినీ పరిశ్రమ కొనసాగించుకుంటున్నారు. వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? పాపం ఒక విషయంలో చెప్పాలి, మంచు విష్ణు అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. ఒక్క ముక్కలో చెప్తే మొన్న రాజాసాబు చిన్న గ్లిమ్సీ అనేది ఎవరో లీక్ చేశారు. వాల్ సెట్లో కన్నప్పలో మెయిన్ ఫోటో, అదే మెయిన్ లుక్ అలా లీక్ చేయడం వల్ల నాకు కూడా చాలా బాధ వచ్చింది. ఏంట్రా అని అమ్మ మెయిన్ లుక్సే అలా లీక్ చేస్తే మెయిన్ బజ్ పోతుంది కదా సినిమాకి. అలాంటి విషయంలో మనోడు ఫైట్ చేసి అందరూ కూడా సపోర్ట్ చేయాలని అందరిని కూడా ట్విట్టర్లో అడగడం, అందరూ కూడా చాలామందికి వాళ్ళకి వీలైనన్ని ఎవరు పెట్టారు ఏంటని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అదంతా కూడా చూస్తే విష్ణు గారికి ఇండస్ట్రీ పట్ల కొంచెం బాధ్యత ఉంది. మా అసోసియేషన్ నెంబర్గా కర్తవ్యం నెరవేరుస్తున్నాడనే ద్వారా నాకు బాగా కనబడింది. నిజంగా అలా ఉండటం నాకు కొంచెం బాగా అనిపించింది. విష్ణు గారి మీద నాకు గౌరవం క్రియేట్ అయింది అప్పటి నుంచే. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఇన్ని బాధ్యతలు సేకరిస్తున్నాడంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మన మగటం లేని మహారాజు మన మోహన్ బాబు గారు నిజంగా పాపం ఎవరైనా పొట్ట చేత్తు పట్టుకొని బస్సు దిగితే ఆదరించి అన్నం పెట్టి ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోమాట. అంతమందికి కూడి పెట్టినోడు గురించి మంచి చెప్దాం, ఎందుకంటే మంచి పనులు చేశాడు కాబట్టి మంచి మాట్లాడాలి. నీకు ఎవరికి హాని తలపట్టలేదు ఇప్పటివరకు. వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్లో లేదు, హాని చేయాలన్న ఆలోచన వాళ్ళ బ్లడ్లో లేదు. ఎప్పుడు చూసినా ఈ పనికిమాలిన ట్రోలర్స్ వాళ్ళని బ్యాడ్ చేశారు తప్పితే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒకరి మీద నిందేద్దాం అనే ఇంటెన్షన్ ఎప్పుడు కనబడలేదు నాకైతే పర్సనల్లీ. చాలా అంటే చాలా మంచి వ్యక్తి అయినా ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే మోహన్ బాబు గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీకు ఎప్పుడు కూడా మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులని మీరు గౌరవించి మాకు కూడా కొన్ని అవకాశాలు ఇస్తున్నందుకు మీకు చాలా రుణపడి ఉంటామండి. ఇండస్ట్రీ మొత్తం కూడా రుణపడి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఒక మోస్ట్ మెమరబుల్ మెంబర్ కాబట్టి మీకు కూడా మీ క్రెడిట్ దక్కడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సో హ్యాపీ టు సీ యూ. ఇక్కడ కనిపిస్తారు అనుకోలేదు నేను. ఇక్కడ పని మీద వస్తే మీరు కనబడ్డారు. మీతో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇండస్ట్రీలో ఎన్నో రోజుల నుంచి ఉన్నారు. మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు గారిది రేపు బర్త్డే. ఆయన సినిమా కన్నప్ప కూడా రాబోతుంది. సో మంచు విష్ణు గారు వచ్చి మీ మాటల్లో. యాక్చువల్గా మా అసోసియేషన్ ఇంత మంచిగా ఇంత స్ట్రాంగ్గా కావడానికి కారణం మంచు విష్ణు గారిది చాలా హ్యాండ్ ఉంది. ఎందుకంటే ఇదివరకు మా అసోసియేషన్ అంటే కొంచెం భయం ఉండకపోయేది. ఈ మధ్య కొంచెం ఆయన కొంచెం యంగ్ కాబట్టి, ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆయనకు ఎక్కువ తెలుసు. అలా ఇప్పుడు ఏదైనా ఒక తప్పుని తప్పు అని, కరెక్ట్ని కరెక్ట్ అని, చెడుని చెడని, మంచిని మంచి అని మాట్లాడే విధానంలో ముందు ఉంటాడు. కాబట్టి అలాగే మంచు అంటే ఇక మీకు తెలవదు ఏముంది, మంచు ఫ్యామిలీ అంటే మోహన్ బాబు గారు ద లెజెండ్ అనమాట. ఆయన ఎట్లా అంటే ఆయన ఎంతమందికో గతంలో చాలామందికి హెల్ప్ చేసి 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 విసుకెత్తిపోయింది అనమాట. ఆయన ఎంతమంది మోసం చేశారో ఆయనకే తెలియదంట, అంతమంది మోసం చేశారంట. ఆయన చూసి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటంటే ఎవరిని నమ్మకపోవటం, ఆయన నమ్మక ద్రోహాలు ఎక్కువైనాయి అనమాట. అందుకోసమే అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన మంచు తెలుసుగా విష్ణు గారు అంటే చాలా ఇక ఆయన మంచి స్ట్రాంగ్ మనిషి అనమాట. అలాంటి మంచి మనిషి బర్త్డే జరుపుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క అతనికి కూడా చాలా గ్రేట్ పర్సన్ అంటే మంచు విష్ణు గారు. సార్ మీకు మా తరపున, మా ఫ్యామిలీ తరపున వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. కన్నప్ప సినిమా గురించి. కన్నప్ప సినిమా అంటే ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మీకు తెలవదే ఉంది. ఒక సినిమాని చేయాలంటే కూడా చాలా డబ్బుల కంటే కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. డబ్బులు ఏముంది ఎవరి దగ్గర ఉంటుంది, హార్డ్ వర్క్ కొంతమంది దగ్గరే ఉంటుంది. అలాంటి సినిమాలు ఇంకా మంచిగా వచ్చి హిట్ కొట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాను చూడాలి. సినిమాలు చూడకనే ఇలా తయారవుతారు జనాలు. ఎందుకంటే సినిమా రిలీజ్ కాగానే రేపు పొద్దున్నే డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. అది కాదు, సినిమా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్లీజ్ పైరసీ ఎక్కువ అయిపోయిందనమాట. పైరసీని కూడా చాలా దూరం పెట్టి సినిమా థియేటర్లోనే చూడండి. సినిమా కూడా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. మీ పేరు? పవన్ బ్రో. పవన్. స్టైల్గా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ బ్రో. బ్రో మంచు విష్ణు తెలుసు కదా అన్నా? ఏందన్నా మంచు విష్ణు డైరెక్ట్ ఫ్యాన్ అన్న, నేషనల్ ప్రెసిడెంట్ నేను. సూపర్ అన్న. కరెక్ట్. మంచు విష్ణు అంటే ఏందన్నా, నువ్వు ఎక్క మాత్రం నీ ఛానల్ బ్యాన్ చేపిస్తా మంచు విష్ణుతో. అవుతాను ఇప్పటికే స్ట్రైకులు పడుతున్నాయి. మజాక్ అన్న, మా ప్రెసిడెంట్ అన్న, చాలా హై వోల్టేజ్ ఉన్న పవర్ తను. రేపు బర్త్డే అంట కదా? అవును, రేపు బర్త్డే ఉందన్న. అవును.
సో మేము కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం, పాలాభిషేకాలు, రక్తదానాలు, సో చాలా పెద్ద పెద్ద కౌట్లలో చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ బర్త్డే అనేది తరతరాలు గుర్తుండేలా ప్లాన్ చేస్తున్నాం అన్న. అదే అన్న. ఇంకొక విషయం తెలుసా, మోహన్ బాబు గారు 50 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఆయన జర్నీ నిన్నటితో కంప్లీట్ చేసుకున్నారు. 50 సంవత్సరాలు. ఓకే, నైస్ గ్రేట్ అన్న, నిజంగా అవును అవును, చాలా హ్యాపీగా. కన్నప్ప సినిమా గురించి ఏం చెప్తారు? కన్నప్పను అవునని కాదని ఇది బాహుబలి రికార్డు బద్దలు కొట్టే సినిమా అన్న, అవునని కాదని. ఎందుకంటే ఇలా మన ప్రభాస్ అన్న ఉన్నాడు. సో ప్రభాస్ అన్న కన్నా పెద్ద యాక్టర్ మనం మంచి చూసింది కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పాపం ఆయనకి డి సినిమా తర్వాత నుంచి ఇంకా అన్ని ఫ్లాప్సే ఉన్నాయి. ఈ కన్నప్ప సినిమా హిట్ అవుతా మరి ఫ్యాన్స్ సో మేము ఫ్లాపాలు అనుకోం బ్రో, ప్రజలకు నచ్చలేవు అంతగాని. తనైతే మంచి ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే మంచి విషయం అంటేనే ఒక తెలియని ఎంతూసియాస్టం ఉంటుంది ప్రజలలో కాబట్టి. సో మేము అట్లా అనుకోవట్లేదు, అన్నకు మంచి పాన్ ఇండియా స్టార్ తను. సో తను అనుకుంటే ఇప్పుడు ఈ అవతార్ కూడా తీసే సత్తా ఉంది సార్ బ్రో మన మంచి విషయానికి. సో తన మీద నేను తన మీద ట్రోలింగ్ చేస్తారు కావాలని. సో ఎవరెవరైతే తన మీద ట్రోలింగ్ చేస్తారో అందరినీ బాయ్కట్ చేస్తాం మేము 100%. అతి త్వరలో వాళ్ళపైన చర్య తీసుకుంటే మన రీసెంట్గా ఇప్పుడు ఏదైతే మన జరుగుతున్న ఆర్జీవీ పైన కూడా ఆర్జీవీ మీద మేమే సపరేట్గా శ్రద్ధ చేసుకుని తనని అరెస్ట్ చేయించినాము. సో మాకు పెద్ద నెట్వర్క్ ఉంది బ్రో, మంచి విషయం డైరెక్ట్ ఫ్యాన్ చాలా పెద్ద నెట్వర్క్ ఇది. సో మమ్మల్ని ఎవరు టచ్ చేసినా కూడా భస్మం అయిపోతారు. డైహెడ్ ఫ్యాన్ లాగా ఉన్నావు అసలు. నేను చూస్తుంటే మంచి విష్ణు గురించి అంటే ఫైర్ అయ్యేటట్టున్నావు. చాలా ఫైర్ ఉంటుంది. ఎందుకంటే మంచి విషయం అంటే మాకు తెలియని ఒక ఆనందం, ఒక ఆయన చూస్తుంటేనే మాకు ఎప్పుడు తన ఫోటో అనిపిస్తుంది బ్రో, నేను ఎగ్జామ్ రాయకుండా పాస్ అవుతాను అన్నమాట. అట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు మంచి విషయం అంటే. సూపర్ బ్రో, సూపర్. కన్నప్ప సినిమా మాత్రం 100 కోట్లు కొడతా అంటారు వాళ్ళే. మరి శివయ్య అంట మరి మాత్రం ఎట్లుంటో తెలుసు కదా బ్రో, 100% మామూలు ఉండదు. ఈసారి జరగబోయే రణరంగంలో మాత్రం కొట్టేస్తాం బ్రో ఈసారి. పాన్ ఇండియా మేబీ పుష్పం కూడా కొట్టే ఛాన్స్ ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, మోహన్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు నిన్నటితో పూర్తి చేసుకున్నారు. అండ్ ఇంకొకటి మంచు విష్ణు గారిది రేపు బర్త్డే ఉంది. కన్నప్ప సినిమా కూడా ఈ సంవత్సరం రాబోతుంది. మీ ఒపీనియన్ ఏంటి? కన్నప్పలో మీరు ఉన్నారా? ఉన్నామండి. కంగ్రాట్స్ అమ్మ. అంటే మేము జూనియర్ ఆర్టిస్ట్ కదండి, జూనియర్ కదండి, అంటే సీనియర్గా కూడా కొన్ని చేసాము. చేసి మళ్ళీ జూనియర్గా వెళ్ళాల్సి వస్తుంది. మోహన్ బాబు గారు దేంట్లో తక్కువ చేశారండి. ఆయన చాలా మంచితనానికైనా అన్నిటికీ ప్రతిదానికి ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడతారు. మనోజ్ విష్ణు అందరూ కూడా, మంచు లక్ష్మి గారు కూడా చాలా చాలా కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుంది మరి? వెరైటీగా, ఎన్నడూ రాని విధంగా మోడల్గా, అంటే ఇంతవరకు రాలేదు అలాంటి మూవీస్. ఇప్పుడు రాబోయేది చాలా బాగుంటుంది అనమాట. అది వెనకటి మోడల్, భర్త కన్నప్ప కోయి వేషం మోడల్లో ఉంటారు. పక్కన స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మీరు లీక్ చేయరు కదా, ఎందుకంటే స్టోరీలో ఉన్నారు కాబట్టి. చేయకూడదండి, నేను లీక్ చేయకూడదు, ఇది లీక్ చేయకూడదు. ఎందుకంటే బాగోదండి, పెద్దవాళ్ళతో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళని మేము గౌరవించాలి కదా, అందుకోసం. అండ్ ఇంకొకటి, రేపు మీ విష్ణు గారి బర్త్డే ఉంది, ఏం చెప్తారు? విష్ణు గారి బర్త్డేకి ఏం చెబుతాం, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని గాడ్ బ్లెస్ నేను ప్రేయర్ చేస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున నేను ప్రేయర్ చేస్తాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, మీ పేరు? భగవాన్. నైస్ నేమ్ బ్రో. ఇప్పుడు మంచు విష్ణుది రేపు బర్త్డే వస్తుంది బ్రో. సో మంచు విష్ణు, అసలు హీరో మంచు విష్ణు గురించి కానీ మోహన్ బాబు గురించి కానీ మీకు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంది? మంచు విష్ణు అంటే అప్పుడులో ఈ హీరో అంటే పాపులర్, బాగా సినిమాలు అవి బాగుంది. ఈడో రకం ఆడో రకం తీసాడు, చాలా బాగుంది అప్పుడు సినిమాలు అయితే. ఇప్పుడులో అయినా పాపులు వచ్చాయి 1-2. ఇప్పుడు కన్నా సరే కన్నప్ప అని చెప్పి మంచి సినిమా వస్తుంది. అదన్నా మనకి సక్సెస్గా బెనిఫిట్ అవుతే, ఏదైనా సక్సెస్ కొట్టేదంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. మన బర్త్డే కూడా రేపు వస్తుంది కాబట్టి మంచిగా అది కూడా ఇటు కావాలని కోరుకుంటున్నాను నేను ముందే. ఈ మీడియా తరపు అలా నేను విష్ణు అన్నకి హ్యాపీ బర్త్డే విష్ చేసుకుంటున్నాను. విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే విష్ణు అన్న. ఈ సినిమా అన్నా సరే పక్కా ఇటు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా క్యామియో ఉంటుందంట. ప్రభాస్ చూడడానికి వెళ్తారా మీరు సినిమా? వెళ్తాం పక్కా. ప్రభాస్ వెళ్ళినా పక్కా వెళ్తాం. ముందు చూసినా సరే సినిమాలు అయితే పక్కా చూస్తాం. హీరో లెవెల్ తక్కువ అంచనా, అందరు సినిమాకి వెళ్తాం, ప్రతి సినిమాకి వెళ్తాం. ఒకే అతని హీరో మాకు అని ఎప్పుడు అనుకోం. ప్రతి సినిమా చూస్తాం పక్కా, అందరికీ సపోర్ట్ చేస్తాం. హాయ్ అన్న. అన్న మీ పేరన్నా? యశ్వంత్. అన్న మీ పేరన్నా? రాజు. అన్న, మంచు మోహన్ బాబు గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్న. అండ్ రేపు మంచు విష్ణుది బర్త్డే ఉన్నది, కన్నప్ప సినిమా కూడా వస్తుందన్న. మీకు మంచు విష్ణు మీద మోహన్ బాబు మీ ఒపీనియన్? ఫస్ట్ అన్నకి అడ్వాన్స్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అండ్ అన్న వచ్చే సినిమా ఈసారి ఫుల్ హిట్ అవ్వాలని కన్నప్ప. ఎందుకంటే అది కొంచెం ఒక దేవుళ్ళగా అన్నట్టుగా ఉంది కాబట్టి కొంచెం ఈసారి పాజిటివ్ టాకింగే ఉంటుంది. ట్రోల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ ట్రోలింగే వాళ్ళకు ఒక బ్లెస్సింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మోహన్ బాబు గారు మనకు తెలుసు, డైలాగ్ కింగ్ సార్.
సార్ చాలా పెద్ద యాక్టర్ కాబట్టి ఇందులో సార్ది కూడా ఉంది అని వింటున్నాము. అండ్ బ్రహ్మానందం సారు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఓకే అవును. కాకపోతే అది డౌట్ఫుల్గా ఉంది కదా ఉన్నాడో లేదో అని, అందుకని కాకపోతే ఈసారి మాత్రం కంపల్సరీ మూవీ ఫుల్ హిట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ అన్నకి కంగ్రాచులేషన్స్ కూడా, కరెక్ట్ సబ్జెక్ట్ పట్టుకున్నాడు అన్న. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది, మంచు ఫ్యామిలీకి ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. బట్ ఏదో కారణాల వల్ల వాళ్ళకి కరెక్ట్ హిట్ రాలేదు. ఇప్పుడైతే కంపల్సరీ కరెక్ట్ హిట్ వస్తుంది, ఇప్పుడున్న హీరోలతో మ్యాచ్ అవ్వగలుగుతాడని నేను అనుకుంటున్నా అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.